పెద్దపల్లి రాజన్న రాసిన ప్రజాక్షరం తీసుకుందాం ఒకసారి. ఇలా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. మీకు అధికారం అప్పచెప్పిన పాపానికి నరకాయతన అనుభవిస్తున్నారు. నిత్యం సమస్యలతో ప్రజలు సాహసం చేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు మోయలేక పెరిగిన ఛార్జీల భారాన్ని భరిస్తూ బడి ఫీజులు కట్టలేక వైద్యం ఖర్చులు భరించలేక జీవితాన్ని సగంలోనే సాధించుకుంటున్నారు. మూర్ఖత్వపు నిర్ణయాలతో రైతన్నల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కడచూపుకు నోచుకొని దేహాలు ఎన్నో కాటిలో కాలిపోతున్నాయి. ఆశలు తెగిన నిరుద్యోగులు తిరకాసు రాజకీయాల పాలనలో నలిగిపోతున్నారు. 2.5 ఏళ్ల పరిపాలనలో ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో వెనుకకు తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఎంతోమంది జీవన ఆధారంగా ఉండే భూములను గుంజుకొని ఎంతమందిని ఏడిపిస్తున్నారో లెక్కలు వేసుకుంటే బాగుంటుంది. నీ అంత పాలన ఇంకా ఇన్నాళ్ళు అని ప్రజలు రోజు లెక్క పెట్టుకుంటున్నారు. మా గోస ఇంకా ఎన్నడూ పోతుందని ప్రజలు శతకోటి దేవులకు మొక్కుతున్నారంటూ పెద్దపల్లి రాజన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోక్షం ఎప్పుడు వస్తుంది? అక్కడ కేసీఆర్ పోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి పరిపాలనలో కూడా నిరుద్యోగులు నిండా ముస్తా ఉన్నాడు రేవంత్ సర్కార్ అని దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న మంచి ప్రజాక్షరం.